గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనం చూసినట్టయితే ప్రజా సమస్యల పరిష్కారానికి పదే పదే ఢిల్లీకి అంటూ ఎలాంటి సమస్యలకైనా చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుంది, అందుకే పదే పదే ఢిల్లీకి వస్తున్నా గిట్టని వాళ్లు ఈ విషయంపై రాద్ధాంతం చేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణ పనులు ప్రారంభం కోసం మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో దాదాపు 30 నిమిషాలు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో 45 నిమిషాల పాటు చర్చించారు. అనేక విషయాలు ప్రస్తావించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ మెట్రో, RRR విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు వస్తే చర్చల ద్వారా పరిష్కరించుకుంటున్నాం. ఏ పనైనా ఆలస్యం అవుతున్నా, సమాచార లోపమున్నా చర్చలే కీలకం. కేంద్రం పరిధిలో అనేక అంశాలు ఉంటాయి. అలాగే నిర్మాణం, భూసేకరణ విషయంలో స్థానికంగా సహకారం ఉంటేనే పనులు వేగంగా జరుగుతాయి. గిట్టని వారు సీఎం పదే పదే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని విమర్శిస్తున్నారు. నేనెప్పుడొచ్చినా ప్రజల కోసమే పనిచేస్తున్నా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏసీబీ ఉచ్చులో హెచ్ఎండిఏ సీఈ ఆదాయానికి మించి 9.24 కోట్ల ఆస్తులు, వాటి విలువ బహిరంగ మార్కెట్లో 100 కోట్లకు పైమాటే అని అంచనా. ఇక సన్నధాన్యం ఈవేలంలో కుమ్మక్కు దందా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రారంభం. ఒక్క లాట్కు కనీస ధర రాకపోవడంపై లోతుగా ఆరా తీస్తున్నారు. భగ్గుమన్న హర్మూజ్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆ జలసంధిలో 2 చమురు ట్యాంకర్లపై ఇరాన్ మంగళవారం దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో భారతీయ నావికుడు ఒకరు మృతి చెందారు. మరో 10 మంది భారతీయ సిబ్బంది గాయపడ్డారు. ఈ పరిణామంతో ఆగ్రహించిన భారత్ ఢిల్లీలో ఇరాన్ దౌత్యాధికారిని పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దాడులను వెంటనే ఆపాలని కూడా డిమాండ్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక పాలమూరు మొదటి పంపు నీటి ఎత్తిపోత విజయవంతం. నార్లాపూర్ డెలివరీ సిస్టమ్ వద్ద పాలమూరు మొదటి పంపు నుంచి బయటకు వస్తున్న నీరు. కాపు ఉద్యమ నేత ముద్రగడ కన్నుమూత. ఇవి ఈనాడులో వచ్చిన ప్రముఖ వార్తలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. పైన టాప్లో ఈ పారాక్వాట్పై నిషేధం అంటూ గడ్డి మందుపై పూర్తి నిషేధాన్ని ప్రతిపాదిస్తూ ముసాయిదా ఉత్తర్వు జారీ చేసింది కేంద్రం. అభ్యంతరాలు, సూచనలకు 30 రోజుల గడువు ఉంది. తుది ఉత్తర్వు వస్తే దాని తయారీ కావచ్చు, అమ్మకాలు కావచ్చు, రవాణా, పంపిణీ, వినియోగం అన్ని చట్టవిరుద్ధమైపోతాయి. ఇప్పటికే ఈ మందుపై 70కి పైగా దేశాల్లో నిషేధం ఉంది. ఇది పైన టాప్లో పేరు పక్కనే ఉంది వార్త. ఇప్పుడు నేను చదివింది. ప్రధాన వార్త విషయానికి వస్తే కేంద్రంతో సఖ్యతగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు, అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేదు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న కేంద్ర మంత్రులు గడ్కరీ అదేవిధంగా రామ్మోహన్ నాయుడును కలిసి చర్చించారు. సో రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, అందుకోసమే పదే పదే ఢిల్లీకి వెళ్తున్నటువంటి విషయాన్ని ఆయన ఆ తర్వాత విలేకరులతో మాట్లాడినటువంటిది ప్రస్తావించారు. ఇక లోకల్ పర్సంటేజ్ పేరిట నొక్కేశారు. గాంధీలో 7 కోట్ల ఔషధాలు కొని 13 కోట్లకు బిల్లులట. సర్కారీ దవాఖానాల్లో అత్యవసరం పేరిట చేస్తున్న ఔషధ కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయి. అధిక ధరలకు కొనుగోలు చేయడంతో పాటు అసలు కొనని ఔషధాలకు కోట్ల బిల్లులు పెడుతున్నారట. రాష్ట్ర ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే తంతు నడుస్తోంది. ఇలా గాంధీ ఆసుపత్రిలో గతంలో జరిగిన ఔషధ కొనుగోలు కుంభకోణం తాజాగా బయటపడింది. లోకల్ పర్సంటేజ్ పేరిట అంటే స్థానిక కొనుగోళ్ల పేరిట 7 కోట్ల విలువైన ఔషధాలను వాటికి 13 కోట్ల బిల్లులు పెట్టారట. ఇంటెలిజెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చిందట ఈ విషయం. నెక్స్ట్ క్యూర్లో వీధి దీపాల నిర్వహణ 10 ఏళ్లు ఒకే సంస్థకు. జేహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాల నిర్వహణను ఇప్పుడు చిన్న చిన్న ఏజెన్సీలు చేపడుతున్నాయి. ప్రాంతాల వారీగా ఆయా కాంట్రాక్టు సంస్థలు నిర్వహిస్తున్నాయి. 3 కార్పొరేషన్లుగా మారిన క్యూర్ పరిధిలో ఈ విధానం సమూలంగా మారబోతుంది. 10 ఏళ్ల పాటు వీధి దీపాల నిర్వహణను ఒకే సంస్థకు అప్పగించనున్నారు. ఇందుకు 1341.6 కోట్లతో మెగా ప్రాజెక్టు చేపట్టనున్నారు అంటూ ఈ వార్తనిచ్చారు.
సొమ్ము సులభంగా వెనక్కి. సైబర్ నేరగాళ్ల ఖాతాలో ఫ్రీజ్ అయిన నగదు రికవరీకి మనీ రిస్టోరేషన్ మాడ్యూల్. ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ. ఆన్లైన్లోనే డబ్బు రీఫండ్ ప్రక్రియ. పోలీసులు, కోర్టులు, బ్యాంకుల చుట్టూ బాధితులు తిరగకుండా కొత్త విధానం. కోర్టు ఆదేశాలు లేకుండానే 50,000 లోపు సొమ్ము వెనక్కు. 1930కు ఫిర్యాదు చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. హెచ్ఎండిఏసీఏ అక్రమాస్తులు 100 కోట్లు. రవీందర్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది కదా, అదే ఈ వార్త. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. సర్కార్ మెడలు వంచిన బీఆర్ఎస్. పాలమూరు కేసీఆర్ పంపునకు మళ్లీ వెటరన్. ఎట్టకేలకు తల వంచిన రేవంత్. నీళ్లెక్కడ పోయాయన్న చోటే నింపుతున్న వైనం. ప్రాజెక్టు ఎత్తిపోతలకు ప్రభుత్వం సన్నాహాలు. 2.5 ఏళ్లుగా పాలమూరుపై కక్షగట్టి పడావు. భూసేకరణ చేయలేదని బీఆర్ఎస్పై నిందలు. నీటిని ఎక్కడ పోయాలన్న రేవంత్ వ్యాఖ్యలు. ప్రాజెక్టును పూర్తి చేయాలని బీఆర్ఎస్ ఉద్యమం. కరువు నేపథ్యంలో కళ్లు తెరిచిన ప్రభుత్వం. కేసీఆర్ ఆన్ చేసిన పంపులకే మరోసారి వెటరన్. ఇప్పటికైనా నీళ్లు నింపండి. కేసీఆర్ హయాంలోనే పూర్తయిన పంపులు. కక్షతో కాంగ్రెస్ పడావు పెట్టింది. పాలమూరు రంగారెడ్డిపై దృష్టి పెట్టండి నిరంజన్ రెడ్డి. ఇక దేశం మొత్తంలోనే తెలంగాణలో అతి తక్కువ నీటి నిల్వలు అంటూ జల సంక్షోభం అంచున రాష్ట్రం అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడులో వచ్చినటువంటి కథనాలు చూసినట్టయితే, ఈనాడు అవకాశాల్ని చెడగొట్టే అధికారులను సహించను అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. నెలవారీ ఆర్థిక నివేదికపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం. కీలక స్థానాల్లో ఉండి ప్రతికూల పాత్రలు పోషించడం అనేది కరెక్ట్ కాదు. మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం ఈ విధంగా హెచ్చరించారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కూడా అధికారులకు సూచించారు. అవకాశాల్ని చెడగొడితే అస్సలు సహించను అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక 24 వరకు సర్ గడువు అంటూ ఆలోగా ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించొచ్చు. జూలై 24 వరకు గడువు ఉంది. జూలై 31 ముసాయిదా ఓటర్ల జాబితా ఉంటుంది. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఈ క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ అనేది ఉంటుంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు నోటీసులు, అభ్యంతరాలకు సంబంధించిన పరిష్కారాలు. ఫైనల్గా వచ్చేసి అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా అనేది ప్రచురిస్తారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ కన్నుమూత. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో విషాద ఛాయలు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచిన పద్మనాభం ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా సేవలందించారు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. పూర్తిస్థాయి యుద్ధం పైన పేరు పక్కనే పూర్తిస్థాయి యుద్ధం అంటూ ఇరాన్పై భారీ దాడులకు సిద్ధమవుతున్న అమెరికా. చట్టసభకు ట్రంప్ సమాచారం. తాము పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమంటున్న అటు ఇరాన్. నెక్స్ట్, వైసీపీ ఫ్లాప్ షో అంటూ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్రచారం. రా ఎన్టీఆర్ పేరుతో తిరుపతిలో మీడియా సమావేశం అంటూ హడావిడి. తెర వెనుక ఉండి నడిపించిన వైసీపీ నేతలు. కర్త కర్మ క్రియ వారే, ఖర్చులు వారివే. ఓ దశలో తారక్ కూడా వస్తున్నట్టు ప్రచారం. కూటమిలో చిచ్చు, అస్థిరతే అసలు లక్ష్యం. టీడీపీ శ్రేణుల్లో గందరగోళం సృష్టి టార్గెట్. వెంటనే రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం. రా ఎన్టీఆర్తో సంబంధం లేదని ప్రకటన. దీంతో షాక్ అయిన వైసీపీ నేతలు. 18 ఏళ్ల పిల్లోనికి ఏం తెలుస్తుంది? యాక్సిడెంట్లు జరుగుతా ఉంటాయి. సీదిరి కుమారునిపై జగన్ సానుభూతి. వాస్తవాలు వదిలేసి వింత వాదన. కేసును మరొకరిపైకి నెట్టేసిన సీదిరి. సినీ ఫక్కీలో పోలీసులను మాయ చేసిన వైనం అంటూ ఈ వార్తనిచ్చారు. వరుసగా రెండో ట్రూడౌన్ అంటూ కరెంటు యూనిట్పై మరో 13 పైసలు తగ్గింపు. నెక్స్ట్, సాక్షి. మత్స్యకారులను బలిగొన్నది ప్రభుత్వ నిర్లక్ష్యమే. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు. బోటు ప్రమాదంపై ప్రభుత్వం తక్షణం స్పందించుంటే 5-6 బతికేవారు. కేవలం 10 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం జరిగింది. ఇక్కడే కోస్ట్ గార్డులు, నేవీ, కలెక్టర్, కమిషనర్ అందరూ ఉన్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. 20 గంటల పాటు పోరాటం చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో దారుణం జరిగింది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేలా త్రిసభ్య కమిటీ నివేదిక. 5వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఈ ఘటన గురించి తెలియదని బుకాయింపు. వాస్తవానికి ఈ ఘటనపై 4వ తేదీ రాత్రి 10:30 వాట్సాప్ మెసేజ్లు. ఒక్క మంత్రి కూడా బాధిత కుటుంబాల వైపు కన్నెత్తి చూడలేదు అని వైఎస్ జగన్ మండిపడ్డారు. మత్స్యకార కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ ఆర్థిక సాయం. చిన్నాక్తో పాటు ఒక్కో కుటుంబానికి 7 లక్షలు.
దివికేగిన ఉద్యమ పతాక ముద్రగడ ఇక లేరు. నెల రోజులుగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్లో చికిత్స, శ్వాసకోశ వ్యాధితో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన నేత. సర్ మరో 10 రోజులు ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం. ఆక్వా రైతు ఆక్రోశం, దిగజారిన కౌంటు ధరలు, భారీగా పెరిగిన ఫీడ్ రేట్లు. ఉపాధ్యాయుల రణగర్జన, చంద్రబాబు సర్కార్ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, కలెక్టర్ల ముట్టడి. ఆగని దాడులు, ఇరాన్పై మళ్లీ దాడులకు దిగిన అమెరికా, పలుచోట్ల క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం.